is going on with students, but అది అధికారం మన అధికారం అది. ఓకే, సో ఏది ఆపరేట్ అవుతుందో లైక్ ఐ కెనాట్ టెల్. లెట్స్ టేక్ ఫోన్ కాల్. యా, హలో. హలో సార్, నమస్తే. చెప్పండి సార్. సార్, నా పేరు గోపి, విఆర్ కాలేజ్, నెల్లూరు సార్. ఫ్రెండ్ చేసే అనేవాడు నిజమైన ఫ్రెండ్ కాదు సార్. మంచి చెడులు ఎంచుకొని చెప్పమనేవాడు కదా నిజమైన ఫ్రెండ్. ఇది మంచి అయితే చేయమని చెప్పేవాడు ఫ్రెండ్, చెడ్డ అయితే తప్పురా చేయకూడదు అన్నవాడే కదా సార్ ఫ్రెండ్. వెరీ గుడ్. అంటే కాబట్టి అందరూ ఫ్రెండ్స్ కాదు కదా, అంతే సార్, నిజమైన ఫ్రెండ్స్ కాదు కదా. నో ఐ అగ్రీ విత్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నో కాంట్రడిక్షన్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ రేపు ఇది చెయ్యొద్దు అని చెప్పే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్నారు మన చుట్టూ. ఓకే, ఎస్ సార్. డిహెచ్ లారెన్స్ రాసిన సన్స్ అండ్ లవర్స్ బుక్ కరెక్ట్గా సరిపోతుంది సిచ్యువేషన్. శ్రీనివాస్ గారు ఒక్క 2 నిమిషాలు అండి, ఫోన్ వస్తుంది, మళ్ళీ తీసుకుంటాను. హలో హలో హలో, గో హెడ్ సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్సీఆర్కి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నిడదవోలు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఒక మంచి ఎథికల్ క్లైమేట్ క్రియేట్ చేస్తున్నందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో అంటే ఎథికల్ క్లైమేట్ అనే వాడడం అనేది మా స్టాఫ్ అందరూ ఒక మంచి పదం వాడదామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో మై క్వశ్చన్ ఈస్, చెప్పండి సార్, వై ఈజ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ ఎండ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్? అంటే ఎవరు కూడా సంతోషం అనేది ఇక్కడతో ఆపాలి, లేకపోతే ఇదే ఎండ్ చూద్దాం అనేది ఎప్పుడు అనుకోవట్లేదు. ఇది ఎప్పుడైతే అనుకుంటారో దాంతో అందరికీ కూడా సమానత్వం వస్తుందేమో అనే అభిప్రాయం అండి. సో అంటే మీ నోటి వెంట అభిప్రాయం ఎలా విందామని. ఎస్ సార్. ఈ రూపము, గుణము, స్వభావము, ధర్మము గురించి డిస్కస్ చేసామండి. అంటే ఇక్కడ హ్యాపీనెస్ అనేది దిస్ ఈజ్ ద బేసిక్ ఆస్పిరేషన్ ఆర్ నీడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. కానీ అది ఎలా రావాలి అనడానికి ఎడ్యుకేషన్ అవసరం అండి. ఇది యాక్సిడెంటల్లీ రాదు, బై యాక్సిడెంట్ రాదు అది. సో ఎడ్యుకేషన్ అనేది అవసరం. కరెంట్ ఏమైందంటే ఎడ్యుకేషన్లో ఆ కాంపనెంట్ మనము డీల్ చేయట్లేదు. సో దాని ద్వారా ఏమైపోయింది అని అంటే ఆస్వాదన్నే సుఖం అని అనుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా కానీ అది రావట్లేదు, అదే ప్రాబ్లం. సో వీ నీడ్ టు సెర్చ్. ఓకే, వాట్ ఈస్ దట్? right, that kind of education we need to search. So what is that kind of education? That ensures the development of competence to live with definite human conduct. Okay, ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి. అయితే డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ అంటే ఒకవేళ మనిషిని తీసుకుంటే కనుక డెఫినెట్నెస్ అనేది దీనితో వస్తుంది, సంజ్ఞానశీలతతో డెఫినెట్నెస్ వస్తుంది, సంవేదనశీలతతో డెఫినెట్నెస్ రాదు. అయితే సంవేదనశీలతను నియంత్రించాలి అంటే సంజ్ఞానశీలత రావాలి. అయితే ఇది ప్రాబ్లం ఎలా ఉందంటే ఇది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేము, అదే ప్రాబ్లం. ఓకే, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మీకు 50 కావాలంటే నేను 50 ఇచ్చేసాను, అది పాసిబుల్. కానీ ఈ అండర్స్టాండింగ్ అనేది ఐ కెన్ క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్, బట్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. ఇప్పుడు ఏమైందంటే మన ఎడ్యుకేషన్ని టీచింగ్ సెంట్రిక్ చేసేసాం. ఓకే, ఇట్ నీడ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ లర్నింగ్ సెంట్రిక్. ఓకే, so if it is learning centric, then people will aspire for these things. Okay, if it is teaching centric, it can never come here, okay. So that is a main problem. Okay, yeah sir. Srinivas garu, go ahead sir. డిహెచ్ లారెన్స్ రాసిన సన్స్ అండ్ లవర్స్ బుక్ కరెక్ట్గా సరిపోతుంది. యాక్చువల్లీ ఇది మనం చదువుతాం సిగ్మండ్ ఫ్రాయిడ్ ఓయిడిపస్ కాంప్లెక్స్ అని, దానికి ముందే రాసిన బుక్ కాబట్టి చాలా నేచురల్గా ఉంటుంది, దానికి సొల్యూషన్ కూడా అందులో ఉంటుంది. బుక్ చాలా బాగుంటుంది, అది నా సజెషన్ అది చెప్పడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, ఎనీ అదర్ క్వశ్చన్? Yeah, let's take telephone call. Hello sir. సార్ నమస్తే సార్, మేము ఎస్ఎంబిటి అంటే ఎస్ఎం డిగ్రీ కాలేజ్ వేర్వాస్లో నుంచి సార్. చెప్పండి సార్. సార్ మీరు అదే స్టూడెంట్స్కి సంబంధించి క్రోనలాజికల్ ఏజ్ గురించి చెప్తున్నారు కదా సార్. మేము వాచ్ చేస్తున్నామండి మీ ప్రోగ్రామ్ని.
అందులో పిల్లల్ని సైకలాజికల్ గా మేము అబ్జర్వ్ చేయాలంటే సార్ మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్ కదా సార్. లేదు సార్, అది ఆ సందర్భంలో నేను చెప్పలేదు సార్. సార్ నేను ఆ సందర్భంలో చెప్పలేదు సార్, ఇది మన గురించి చెప్పాను, నేను అబ్జర్వ్ చేయడానికి చెప్పలేదు, అది మన సందర్భంలో చెప్పాను. అదే సార్, అంటే పిల్లలు కొంచెం వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి మేము ఈ లెసన్స్ ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బాగా సార్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది మాకు కొంచెం. సార్ సార్ మనకి అంటే ఎంతవరకు క్లారిటీ ఉందో అక్కడ లోకల్ కంటెక్స్ట్ని బట్టి అంతవరకు మీరు ఎక్స్పోజర్ ఇవ్వచ్చు వాళ్ళకి. అలాంటి అంటే ఏమంటారు యూనివర్సల్ సిలబస్ అనేది కష్టం అండి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఈ గైడ్లైన్స్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా ఏమవుతున్నాయంటే బుక్ ఉంది, దీంట్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని చాప్టర్స్ చాలా క్లియర్గా వెళ్తాయి, ఎందుకంటే అలాంటి వాతావరణం ఉంది అక్కడ. వాతావరణం లేని చోట ఆ చాప్టర్ మీకు అక్కడ సక్సెస్ఫుల్ అవ్వదు. But all it depends on is you are covering the syllabus number 1 and focusing on some aspects, that is enough. Okay, that is enough, because as long as you are explaining or able to tell that there is something like this, that is innateness in every human being, adi ganaka clear aithe chalu. Okay, instead of physical facilities we have to focus on all three, that is right understanding, రైట్ రిలేషన్షిప్స్ అండ్ ఫిజికల్. ఈ షిఫ్ట్ జరిగితే చాలండి, ఎంత సిలబస్ కవర్ చేసాము అనేది కాదు. ఓకే, బట్ ఎనీవే మనకి అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్ కూడా ఉంది కాబట్టి యూ కవర్ ఎవ్రీథింగ్. ఎనీ అదర్ క్వశ్చన్? ఎస్ సార్. తులనంలో ఈ ప్రియము హితము లాభం ఆధారంగా కామభోగ లాభ ఉన్మాదాలు ఏర్పడతాయి అని చెప్పుకున్నారు సార్. అయితే మతోన్మాదం అనేది ఈ ప్రియము హితము లాభం బట్టే వస్తుందా, ఇంకేమైనా ఉందా? Yeah. Sir, whatever is said in any religion, okay, if you can discuss the content, okay, then you will reach. As I told you in the first PSL 1, that is workshop 1, I said any religion has three things. One is, yes, okay, one second sir. Three things are there in religion. First one is called philosophy, second one is called mythology, third one is called rituals. Okay, rituals, matonmadamu will come at the place of rituals. Okay, it will come at the place of philosophy level, not possible. Endukanante religion will become short if it is not explaining the coexistence. Okay, that is a core, right? Then there are people who lived legendary lives. Okay, we may give the name as gods, Mahapurushalu, Maharshulu, whatever name you give, whatever name. Okay, people who have lived that kind of thing and we glorify that. Okay, that is mythology. Okay, I am not referring here myth. Okay, mythology. There are people. Now there are practices which are set. Okay, if you start fighting on practices, that is matonmadam. Okay, on the name of religion we are fighting on the practices. Okay, so we are deciding this is the way to realize. No, right? Enduku what we are trying to tell is here discussing is this understanding part is universal. Practices are local practices at the context of geographical location, you are holding some practices. అర్థమైంది కదా. సో ఇఫ్ ప్రాక్టీసెస్ని మనం ఫిలాసఫీకి అటాచ్ చేసేసాం అనుకోండి, then there is a problem. That's why we start dividing people, black, white, color, this religion, this caste, that caste. ఓకే, అలాంటి ఎన్నో రకాలుగా డివిజన్స్ మన లోపలనే ఉన్నాయి. ఓకే, ఫర్గెట్ అబౌట్ అవుట్ సైడ్. దట్స్ వై వీఆర్ ఇన్ కన్ఫ్లిక్ట్. We ourselves are in conflict, what is right. Okay, so what is the reference? Okay, what is the reference? Book can give you indication, but you have to verify inside you. You have to verify inside you, right? Unless until you verify inside you, whatever is said, you start believing that is right. But somebody else has also that kind of conditioning that what I know is right, what I have heard is also right, and you are right and that person's right is not matching. Then what?
then there is a conflict. Okay, conflict, and you want to stick to your thing, that other person want to stick to the other one, that is unmadamu. Okay. So, at this rituals level only this arises. మానవుల్లోని 3 స్టేజెస్ ఉన్నాయి కదా సార్, శైశవ దశ, అలాగే యౌవనం, అలాగే వార్ధక్యం ఉంది కదా. 4 ఉన్నాయి. ఇంకా నాలుగులో మనది ప్రతి దశలోని కూడా చెప్పుకుంటే బాగుంటుందా, లేదంటే ఒక పీరియడ్లో చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందా? ఏదండి ఇప్పుడు మన జీవన విద్య ఇప్పుడు శైశవ దశలో ఎక్కువగా బాగా వస్తుంది, బాగా చదివితే అది బాగుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఈజీగా వస్తుందని ఒక ఇది. అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది పిల్లలకి. ఇప్పుడు చిల్డ్రన్ ఇప్పుడు 5th క్లాస్ 4th క్లాస్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మనం ఈ జీవన విద్య గురించి, ఈ మానవ పుణ్యాలు ఇవన్నీ, ఈ సెల్ఫ్ అండ్ బాడీ ఇవన్నీ చెప్తే ఈజీగా ఉంటుందా? ఇప్పుడు డిగ్రీలు అయితే పర్వాలేదు సార్, వాళ్ళు ఓకే ఒక ప్లాట్ఫామ్కి వచ్చారనుకో ఓకే దే ఆర్ అండర్స్టూడ్. కానీ ఇప్పుడు ఈ స్కూల్ స్టేజ్లో మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ దీనికోసం వెళ్ళాను నేను, కొన్ని యాడ్ చేసాం. ఇప్పుడు అసలు ఒక క్లాస్లా తీసుకుంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందా? ఉంటుంది సార్. ఈ డిఫరెన్స్ ఉంది చూడండి, ఐ అండ్ బాడీ డిఫరెన్స్ ఉంది కదా, ఏ స్టేజ్లో అయినా కానీ దెర్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ పర్సన్, ఐ అండ్ బాడీ రిఫ్లెక్షన్. ఓకే, మీరు అడిగి చూడండి, వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ దిస్ విత్ ద పీపుల్ ఆఫ్ 3 years ఏజ్ ఆల్సో. ఓకే, వేరే లాంగ్వేజ్ కొంచెం వస్తుంది చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ చేయవచ్చు. అంతకంటే తక్కువ వాళ్ళకి తెలిసేమో కానీ మాకు మాట్లాడడానికి చేత కదా అంత వాళ్ళతో. ఓకే, నా ఈ 4 stages ఉన్నాయి కదా. ఫస్ట్ స్టేజ్ అట్ ద చైల్డ్హుడ్ టైంలో ఐ టోల్డ్ యూ దట్ లర్నింగ్ బై డూయింగ్ ఈజ్ ద బెస్ట్ వే. ఓకే, దట్ మీన్స్ వాట్, యూ పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్, put things into practice. Okay, as the people are growing, then the second one is required. What is that? Okay, understand after learning. Learning by doing tarvata stage, understand after learning, this is the second stage. Third stage is what? Doing with understanding. So, once this is complete, you are entering here, this is doing with understanding. Okay, understanding is achieved here. Okay, learning by doing, understanding after learning, that is achieved in this one. Then after that doing with understanding. Okay, right. ఒకవేళ మీరు ఆశ్రమాలతో డిస్కస్ చేస్తే కనుక ఇది గృహస్థాశ్రమం అనుకోండి, వేర్ బ్యాచిలర్ ఏమో ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇది. వర్కింగ్ ఫర్ సొసైటీ, యూ మే పుట్ ఇట్ యాజ్ వానప్రస్థం. ఓకే, వర్కింగ్ ఫర్ నేచర్ అండ్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్, యూ మే పుట్ ఇట్ యాజ్ sannyasam. Okay, so deliberately we don't use this one, but that gives a religious connotation, that's why we avoid that. But what is important, is this important or not, you tell we should coexist with nature or not. This one we should fearlessness should be there in society or not, prosperity should be there in family or not, right understanding. Either when we have right understanding, it doesn't mean we are not working here. What I am telling is, at that age we should work to set right those systems, not focusing too much on family. Ardhamaindi kada. Okay, because my family responsibilities are already over. Okay, I have participated in upbringing my kids, they are doing well. Now my focus is on society. Clear? So, at that time I am not focusing too much on my family, I am focusing on how to set these things in society level. Right. Again after that this one nature, ఇక్కడ సిస్టమ్స్ కోసం పనిచేస్తాను నేను. ఇప్పుడు ఒకవేళ ఇండివిజువల్ లెవెల్లో చూస్తే కనుక దిస్ అండ్ దిస్ ఆల్ 4 ఆర్ రిక్వైర్డ్. బట్ యాజ్ వీఆర్ గ్రోయింగ్, వీఆర్ వర్కింగ్, మీన్స్ డ్యూటీ టు వర్క్ మోర్ ఆన్ సొసైటల్ థింగ్స్, డ్యూటీ టు వర్క్ మోర్ ఆన్ నేచర్ అండ్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ థింగ్. Okay, that these are the stages, but proposals are required when the moment we are going out of the family. Family is the test bed to practice the values, even if we do mistakes, at free of cost, no penalty. Ekkada no penalty,
ఫ్యామిలీలో నో పెనాలిటీ. అంటే ఏంటంటే ఫ్యామిలీలో మీరు ఇక్కడ ఉన్నారు, ఫ్యామిలీ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఓకే, వేర్ యు ఆర్ లెర్నింగ్ స్టేజ్లో ఇక్కడ ఉన్నారు. అయితే మీ లెర్నింగ్ స్టేజ్లో మీరు చేసే మిస్టేక్స్కి యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, యువర్ గైడ్ ఈజ్ రెస్పాన్సిబుల్, యువర్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్, పేరెంట్స్ ఆర్ యువర్ elders are responsible. But when you come here, you are responsible for everything. Okay, whatever is happening, you are responsible, right? So ఇక్కడ నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే సొసైటీలోకి వెళ్ళాల్సిన అర్హత ఉంది మనకి. ఓకే, దాన్నే గ్రాడ్యుయేషన్ అంటున్నాం. ఓకే, ఒకవేళ కుటుంబ వ్యవస్థలో తీసుకుంటే దాన్ని పరివార మానవుడు అంటాం. అంటే ఏంటి, పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ ఫ్యామిలీ అగైన్, మీన్స్ న్యూ నెక్స్ట్ జనరేషన్. ఓకే, దట్ ఈజ్ ఎలిజిబిలిటీ. ఓకే, సో అనుకరణము, అనుసరణము, అనుశాసనము, అనుశాసనం నుండి స్వ అనుశాసనం. మొన్న అడిగాను ఫస్ట్ సెకండ్ అడిగామండి, కంటిన్యూస్ టెంపరీ ఏది సార్? బ్రీతింగ్, దానికి 5 రకాలైనటువంటివి చెప్పారు. దాన్ని రేపు ఆల్రెడీ ఇందులో చెప్పాను కదండి, 4 స్థితులలో చెప్పాను కదా. పల్సేషన్ ఈజ్ దేర్ ఇన్ దట్. పల్సేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పల్సేషన్ ఈజ్ దేర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ రిక్వైర్డ్ and that is taking place with the consent of self. Okay, you stop your breathing. You stop your breathing for few seconds. What will happen? Strain. తర్వాత అంత బ్లాక్ అయిపోతుంది. లేదండి, మీరు అంటే ఏమవుతుందంటే మనం ఇవి అనేస్తున్నాము, చేసి చూడండి ఒకసారి. Okay, continuously your body is sending signal to yourself that I am disturbed, I am disturbed, I am disturbed. You are focusing that. It is not slow thoughts. You are focusing on one. So then at some point of time you are giving signal that okay, go ahead, breathe. Okay, without your consent it is not taking place. Okay, your consent is there. Okay, ఆపి చూడండి, మీరు ట్రై చేసి చూడండి. Okay, but with caution. But with caution. Okay. Yeah. So okay, let's wind up. Yeah. Yeah, just let's wind up. I'll summarize what we have discussed. Okay, all till now. So the first one is existence is in the form of coexistence. Existence is in the form of coexistence, right? In existence there are 4 orders. 4 orders, right? So what 4 orders? Padartha sthiti, prana sthiti, jiva sthiti, jnana sthiti. So first 3 orders are anyway coexisting. Because of lack of understanding of human being, he is unable to coexist with other human being as well as with nature. Okay, so that is the problem. The reason for that is what? Reason for that is lack of understanding. ఓకే, మనిషి జీవ చేతనలో జీవిస్తున్నాడు కాబట్టి, సో మనిషి మానవ చేతనలో జీవిస్తే కనుక ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఓకే, సో మనిషి మానవ చేతనలో జీవించాలనంటే ఆటోమేటిక్గా రాదండి, శిక్షా సంస్కారం ద్వారా వస్తుంది, శిక్షా సంస్కారం ద్వారా. సో దట్ ఈస్ అట్ ద లెవెల్ ఆఫ్ దిస్ నేచర్. వెన్ ఇట్ కమ్స్ టు సొసైటీ, సో వాట్ ఈజ్ రిక్వైర్డ్? వీ నీడ్ టు ఎన్ష్యూర్ human target, that is right understanding individuals, prosperity, fearlessness in society and coexistence with nature. These are current misunderstandings, gross misunderstandings. When it comes to level of family, so in family there is relationship, we need to recognize the relationship and fulfill. ఎలా రికగ్నైజ్ చేయాలి? ఇవన్నీ సంబంధాలు చూపించాను కదా, అన్ని సంబంధంలో ఉన్న కావాల్సిన మూల్యాన్ని రికగ్నైజ్ చేయాలి. ఆ మూల్యం మనలో ఎంత ఉందో అది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నిర్వర్తిస్తేనే ఉభయ సుఖం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఓకే, దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్, సెల్ఫ్ అండ్ బాడీ ఆర్ దేర్. బాడీ నీడ్స్ ఫిజికల్ ఫెసిలిటీస్, సెల్ఫ్ నీడ్స్ హ్యాపీనెస్. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఫర్ బాడీ ఈజ్ లిమిటెడ్. పోషణ, రక్షణ, సదుపాయం, ఈ 3 అవసరం ఉన్నాయి. మిగతావన్నీ మీకు ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత పెరుగుతూనే ఉంటాయి. ఓకే, దట్ మెనీ ఫెసిలిటీస్ యూ కెన్ యూజ్ ఫర్ ద రైట్ యూటిలైజేషన్ ఆర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సొసైటీ. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ important. Now if we see that right understanding in every individual, knowledge and resolution, all encompassing solution through self exploration leads to happiness. Prosperity in every family, that means right production based on
శ్రమ ఆవర్తనశీల ప్రక్రియ లీడ్స్ టు ప్రాస్పెరిటీ. ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ, దట్ మీన్స్ రిలేషన్షిప్, జస్టిస్, ఫ్యామిలీ టు వరల్డ్ ఫ్యామిలీ, దట్ లీడ్స్ టు అన్డివైడెడ్ సొసైటీ, అఖండ సమాజము. కోఎగ్జిస్టెన్స్ విత్ నేచర్, హార్మనీ రిలేటెడ్ టు న్యాచురల్ లాస్, ఫ్యామిలీ టు వరల్డ్ ఫ్యామిలీ, దిస్ మానవీయ వ్యవస్థ. ఓకే, మానవ పరంపర. సో విత్ దిస్ I would like to conclude the session and hope that this year will go in a much better manner than previous year. So thank you very much all the viewers, thank you very much. So we will reassemble at around 1:45. So there will be valedictory session, we will reassemble. Thank you.